టీమిండియా బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులోని 18 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కస్తూర్బా రోడ్డులోని విరాట్ కోహ్లీ 18 పబ్ పై కబ్బన్ పార్క్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా పబ్ లో స్మోకింగ్ చేసేందుకు సపరేట్ ఏరియా లేకపోవడాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు నిబంధనలు అతిక్రమించినందుకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టంలోని సెక్షన్ 421 ప్రకారం 18 పబ్ మేనేజర్ తో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు కబ్బన్ పార్క్ ఎస్ఐ తెలిపారు. టీమిండియా బ్యాటింగ్ సెన్సేషన్ విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. బెంగళూరులోని 18 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. కస్తూర్బా రోడ్డులోని విరాట్ కోహ్లీ 18 పబ్ పై కబ్బన్ పార్క్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా పబ్ లో స్మోకింగ్ చేసేందుకు సపరేట్ ఏరియా లేకపోవడాన్ని వారు గుర్తించారు. ఈ మేరకు నిబంధనలు అతిక్రమించినందుకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టంలోని సెక్షన్ 421 ప్రకారం 18 పబ్ మేనేజర్ తో పాటు సిబ్బందిపై కేసులు నమోదు చేసినట్లుగా కబ్బన్ పార్క్ ఎస్ఐ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కి సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుతమైన ఆట తీరుతో ఆర్సీబీ జట్టు ఫైనల్ కు చేరుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో పోటీ పడనున్నాయి. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ కు పంజాబ్ కింగ్స్ చేరుకోవడంతో అందరి దృష్టి ఆ టీం పైనే ఉంది. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కి సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుతమైన ఆట తీరుతో ఆర్సీబీ జట్టు ఫైనల్ కు చేరుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో పోటీ పడనున్నారు. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్ కు పంజాబ్ కింగ్స్ చేరుకోవడంతో అందరి దృష్టి ఆ టీం పైనే ఉంది. పంజాబ్ కింగ్స్ విజయం ఖరారు కాగానే జట్టు యజమాని బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. స్టాండ్స్ లో చిందులేస్తూ కనిపించారు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో కలిసి సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ లను ఆలింగనం చేసుకున్నారు. మైదానంలో శ్రేయస్ కు కొంటెగా కన్నుకొట్టింది సొట్టబుగ్గల సుందరి. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ విజయం ఖరారు కాగానే జట్టు యజమాని బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. స్టాండ్స్ లో చిందులేస్తూ కనిపించారు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో కలిసి సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ లను ఆలింగనం చేసుకున్నారు. మైదానంలో శ్రేయస్ కు కొంటెగా కన్నుకొట్టింది సొట్టబుగ్గల సుందర్. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నైలోని అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడు జ్ఞానశేఖర్ కు
యావజ్జీవ ఖైదు విధించింది. గతేడాది డిసెంబర్లో యూనివర్సిటీ ప్రాంగణంలోనే యువతిపై జ్ఞానశేఖరన్ అఘాయిత్యానికి తెగబడింది. ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన చెన్నై మహిళా కోర్టు న్యాయమూర్తి ఎం రాజలక్ష్మి అతడు కనీసం 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. అతడిపై నమోదైన లైంగిక దాడి, అత్యాచారం, బయటపడడం, అపహరణ వంటి 11 తీవ్రమైన ఆరోపణల్లోనూ దోషిగా తేలింది. ఈ కేసులో మొత్తం 29 మంది సాక్షులు వాగ్మూలం సేకరించిన పోలీసులు 100 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుడు తన తల్లి 8 ఏళ్ల కుమార్తెకు తానే ఆధారమని శిక్ష తగ్గించాలని అభ్యర్థించాడు. అయితే కోర్టు దీనిని తోసిపుచ్చి గరిష్ట శిక్ష అవసరమని తీర్పునిచ్చింది. 2024 డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలోకి చొరబడిన నిందితుడు బాధితురాలు ఆమె స్నేహితుడిపై దాడి చేశాడు. అనంతరం యువతిపై అత్యాచారానికి పాల్పడి వీడియో తీసి అనంతరం బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించాడు. బాధిత విద్యార్థిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజు సాయంత్రమే అతన్ని అరెస్ట్ చేశారు. గత 3 రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొండ చర్యలు విరిగి పడడంతో కనీసం 34 మంది మృతి చెందారు. వరద సహాయక చర్యల కోసం వైమానిక దళం, అస్సాం రైఫిల్స్ ను పిలిపించారు. ఉత్తర సిక్కింలో 1200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆదివారం మళ్లీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మే 29న మాన్షిన్ తాంగ్ వద్ద తీస్తా నదిలో వాహనం పడిపోవడంతో 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారి జాడ ఇంకా తెలియలేదు. మేఘాలయలో 10 జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడంతో ప్రభావితమవుతున్నాయి. త్రిపురలో 10,000 మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదల బారిన పడ్డారు. అస్సాంలో 19 జిల్లాల్లోని 764 గ్రామాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి. దీనివల్ల 3.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అస్సాంలో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన మృతి చెందిన వారి సంఖ్య మరింత పెరిగింది. దిబ్రూగఢ్, నిమతి ఘాట్, ఇతర ప్రాంతాలలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. మరో 5 నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 10,000 మందికి పైగానే ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయన అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో, మణిపూర్ గవర్నర్తో మాట్లాడారు. అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, మణిపూర్ గవర్నర్తోనూ మాట్లాడారు అమిత్ షా. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సాధ్యమైనంత సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. 2,000 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 100% 2,000 రూపాయల నోట్లు రిటర్న్ కాలేదని అన్నారు ఆర్బీఐ అధికారులు. ఇంకా ప్రజల వద్దే 6,181 కోట్ల రూపాయల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లోనూ 2,000 నోట్లు మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది ఆర్బీఐ. ఇప్పటి వరకు 98.26% నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
2000 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 100% 2000 రూపాయల నోట్లు రిటర్న్ కాలేదని అన్నారు ఆర్బీఐ అధికారులు. ఇంకా ప్రజల వద్దే 6181 కోట్ల రూపాయల విలువైన నోట్లు ఉన్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో 2000 నోట్లు మార్చుకోవచ్చునని కూడా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 98.26% నోట్లు మాత్రమే తిరిగి వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతోంది. అంతర్జాతీయ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లే వీరి ఆదాయ మార్గాలు. మెల్లిగా బెట్టింగ్ ఊబిలోకి దింపేసి వారి ద్వారా సులువుగా వచ్చే డబ్బులతో వీరు జలసాలు చేస్తున్నారు. ఆర్థికంగా నష్టపోయి కొందరు వీధిన పడుతుంటే మరికొందరు బయటకు చెప్పుకోలేక ఉసురు తీసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాను పీడిస్తున్న బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు అయింది. ఎట్టకేలకు శ్రీకాకుళం రూరల్ మండలం ఎచ్చర్ల పోలీసులు కేసును ఛేదించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న సూత్రధారులు 8 మందిలో 7గురిని రిమాండ్కు తరలించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. మరో 15 మందిని సాక్షులుగా చేర్చినట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి ఎచ్చర్ల మండలం పొన్నాడ వద్ద దాడులు చేసి కీలక బుక్కీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. దీంతో డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో రూరల్ సీఐ సిహెచ్ పైడపు నాయుడు, జేఆర్ పురం సీఐఎం అవతారం, ఎస్ఐలు రాము, సందీప్లు తమ సిబ్బందితో విచారణ చేపట్టారు. విశాఖపట్నం జిల్లా తగరపు వలసలో ఉంటున్న జలుమూరు మండలం దరివాడ గ్రామానికి చెందిన దున్నా మన్మథరావు, ఎచ్చర్ల మండలం పొన్నాడకు చెందిన పాకల కిషోర్, కర్రి రవితేజ, భైరి ఉపేంద్రలో పొన్నాడ గ్రామంలోని హనుమాన్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 6 మొబైల్ ఫోన్లు, బెట్టింగ్ వివరాలు ఉండే 2 నోట్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒప్పంగి గ్రామానికి చెందిన ధనుంజయరావు, విశాఖపట్నం పోతిన మల్లయ్యపాలెంకు చెందిన దయాల శ్రీనివాసరావు, అతని భార్య సంగీత, లక్ష్మీ లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి స్పెషల్ టీం యాక్చువల్గా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో ఇందులో 2 గ్రూపులు ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మనకి ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సందర్భంగా ఈ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళని మొత్తం టోటల్ 8 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఒకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మిగతా 7 మెంబర్స్ కూడా మనం పికప్ చేసాం. అందులో ముఖ్యంగా ఎం ధనుంజయ్, అలాగే మన్మథరావు, కిషోర్ అండ్ సంగీత లక్ష్మి వీళ్ళు ఉన్నారు. అండ్ అదర్స్ కూడా ఉన్నారు. వీరి దగ్గరికి వీళ్ళు ఏంటంటే ఆ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ మిగతా వాళ్ళతోనే ఆడిస్తుంటారు. అలాగే వాళ్ళ అసిస్టెంట్స్ మొత్తం గ్రూప్ వీళ్ళంతా కూడా మొత్తం కలిపి 8 మందిని ఈరోజు శ్రీకాకుళం రూరల్ సిఐ గారు, అలాగే జేఆర్ పురం సిఐ గారు వీళ్ళిద్దరు కూడా 2 కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దశాబ్దాలు గడుస్తున్న అనకాపల్లి జిల్లా చోడవరం రోడ్ల దశ మారడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 11 ఏళ్ల క్రితం వేసిన రోడ్లపై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో చోడవరం మండలంలో అడుగడుగుకు ఓ గుంత పడింది. కనీసం నడిచి వెళ్లాలన్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకునే అధికారులే లేరు. పాడేరు పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు మీదుగానే వెళతారు. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం అంటే ప్రజలకు నరకంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అప్పట్లో కూటమి నాయకులు గగ్గోలు పెట్టారు. కానీ నేడు అందుకు భిన్నంగా అక్రమ మైనింగ్ కు కొమ్ము కాస్తూ రోడ్లపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పాత రోడ్డుపై మైనింగ్ నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉండడంతో రోడ్లన్నీ పాడవుతున్నాయి. ప్రభుత్వం చొరవ చూపి కొత్త రోడ్లు వేయాలని, అక్రమంగా నడుస్తున్న మైనింగ్ ను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.
గత ప్రభుత్వం తీసుకున్న మైనింగ్ అనుమతులు ఒకలా ఉంటే ఇప్పటికీ రోలుగుంటలో కొండ తవ్వకాలు నిలిపివేయకుండా ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. పెద్దల సహాయం చేస్తున్నారని, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోలుగుంటలో జరిగే అక్రమ మైనింగ్ తో చోడవరం అంతటా రోడ్లన్నీ చిందరవందరగా మారాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా ఫస్ట్ పని రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు పూర్తి స్థాయిలో వేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వం కూడా రోడ్లు వేస్తామని చెప్పారు, కానీ గత ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో విఫలమైంది. కనీసం కూటమి ప్రభుత్వం అయినా సరే రోడ్లని బాగు చేస్తారేమో, రోడ్లు వేస్తారేమో అని అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నర్సీపట్నం నుండి చోడవరం అనకాపల్లి వెళ్ళే వరకు కూడా రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అన్ని చోట్ల కూడా రోడ్లు జరుగుతూ ఉన్నాయి, కానీ మా నియోజకవర్గానికి సంబంధించి అక్కడ రోడ్లు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితి అసలు ఎవరి లోపము, ప్రభుత్వం లోపమా లేదా కాంట్రాక్టర్ లోపమా లేదా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల లోపమా అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, అదే తెలుగుదేశమా, వైసీపీనా లేదా జనసేననా, బీజేపీనా, ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు. ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. ప్రజలకు ఏదైతే రహదారులు ఉన్నాయో రహదారులు పూర్తిగా నిర్మించాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ దాని గురించి మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది మా నియోజకవర్గం మీద, ఇక్కడ ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గం మీద చిన్నచూపా ప్రభుత్వానికి అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా ఆలోచించండి. రోడ్లు ఏవైతే ఉన్నాయో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, గుంతలమయం అయిపోయి ఉన్నాయి. రోడ్లు ప్రయాణాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆటోలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు అవనివ్వండి, లేదా సకాలంలో కాలేజీలు చేరాలనుకునే కాలేజీ పిల్లలు కానివ్వండి, ఇన్ టైంలో వెళ్ళలేని పరిస్థితి. అందుకని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. రోడ్లు మాత్రం ఖచ్చితంగా వేయాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సినీ నటుడు అలీపై నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అలీపై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై సినీ నటుడు అలీ స్పందించారు. ఆయన కావాలని ఆ మాటలు అనలేదని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట తూలిందని సరదాగా అన్నారని కూడా తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ తీవ్ర దుఃఖంలో ఉన్నారని అలీ తెలిపారు. ఇటీవల కాలంలో ఆయన కూతురు చనిపోయిందని, భావోద్వేగ స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆయన మానసిక స్థితిని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. అందరికి నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్ లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుక దుఃఖంలో ఉన్నాడు, మనందరికి తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. కర్నూలు జిల్లాలో 80,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుపడ్డాడు హెడ్ కానిస్టేబుల్. ఓ కేసు విషయంలో హెడ్ కానిస్టేబుల్ ను ఆశ్రయించిన బాధితుడిని లంచం అడిగాడు హెడ్ కానిస్టేబుల్ రవి. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. సీఐ చెబితేనే తాను అడిగినట్లు ఒప్పుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ రవి. నిర్ధారణ తర్వాత సీఐ మధుసూదన్, హెడ్ కానిస్టేబుల్ రవిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఇంకెవరైనా